ఈ భూగోళం మీద ఏ ఉద్యోగస్తుడైనా సరే, అది ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు, ఏ దేశమైనా కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు, కూలి పని చేసుకునే వాడి దగ్గర నుంచి దేశ రాష్ట్రపతి వరకు కూడా వాళ్ళు సిక్ అయితే ఇంట్లోంచి ఒక మెసేజ్ పంపిస్తే చాలు. ఒక ముఖ్యమంత్రి తను ఒక 4 రోజుల పాటు అసెంబ్లీకి రాను అన్న విషయాన్ని గవర్నర్కి తను కూర్చున్న చోటు నుంచి ఒక మెసేజ్ ద్వారా పంపించేయచ్చు. ఫ్యాక్స్, టెలిగ్రాము, ఈమెయిల్, లేకపోతే ఏదో రకమైనటువంటి మాధ్యమం ద్వారా పంపించవచ్చు. అండ్ అది యాక్సెప్ట్ అవుతుంది, వాళ్ళకి సెలవు గ్రాంట్ అవుతుంది. ఒక్క రైల్వే ఉద్యోగి మాత్రమే తను సిక్ అయితే ఆ దగ్గరలో ఉన్నటువంటి, అంటే తాను బేస్ ఆఫ్ ఆపరేషన్ లో కనుక ఆ ఆఫీస్ లేకపోతే, ఆ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ లేకపోతే వేరే ఊరు వెళ్లి అక్కడ రిపోర్ట్ చేసి రావాలట. ఒక సిక్ అయినటువంటి వ్యక్తి ఎలా కదులుతాడండి? ఇంట్లోంచి ఎలా బయటికి రాగలుగుతాడు? ఇది అసలు ఎక్కడ ఎవరికి అర్థం కానటువంటి విషయం అన్నమాట. ఇది వినటానికే చాలా వియర్డ్ గా ఉంది, అంటే చాలా ఒళ్ళు గొగురు పొడిచేదిలాగా ఉంది, ఒక అసంబద్ధమైనటువంటిది, అంటే నమ్మలేని ఒక నిజంలాగా ఉంది. కానీ నిజంటండి ఇది. గూడ్స్ రైళ్లలో లోకో పైలట్లు వాళ్ళ జీవితాలను తీసుకుంటే 72 గంటల పాటు ఇంటికి దూరంగా ఉండడం ఏంటండి? వాళ్ళకి ఇల్లు లేవా? వాళ్ళకి కుటుంబాలు ఉండవా? మనకి ఎన్నో పండుగలు ఉన్నాయి, సంక్రాంతి, దసరా, వినాయక చవితి. కానీ ప్రతి వ్యక్తికి, కులాలకి, మతాలకి అతీతంగా జరుపుకునే పండుగలు కొన్ని ఉంటాయి. అవి పుట్టినరోజులు, పెళ్లి రోజులు, ఇలా కొన్ని ఉంటాయి. వాటికి కూడా దూరం అవుతున్నారు వాళ్ళు. అసలు వింటుంటేనే చాలా బాధ అనేది చాలా చిన్న శబ్దంలాగా అనిపిస్తుంది, చిన్న మాటలాగా అనిపిస్తుంది. 1947లో స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎంతమంది ఎంపీలు పనిచేశారు? ఒక టర్మ్కి 545 మంది ఎంపీలు అనుకుంటే, ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి ఎంతమంది ఎంపీలు వచ్చారు పార్లమెంట్కి? ఎంతమంది వెళ్ళారు? సరే, రిపీటెడ్గా వెళ్తున్న వాళ్ళ సంగతి తీసి పక్కన పెట్టండి. శరద్ పవార్ లాంటి వాళ్ళు, లేకపోతే నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకోళ్ళు ఎవరో రిపీటెడ్గా వెళ్తున్నటువంటి వాళ్ళు, 4-5 సార్లు ఎన్నుకోబడినటువంటి వాళ్ళ సంగతి తీసి పక్కన పెట్టండి. ఎంతమంది రైల్వే మంత్రులుగా పనిచేశారు? వాళ్ళెవ్వరికీ కూడా ఈ విషయం దృష్టికి రాలేదా? వాళ్ళకి అసలు అనిపించలేదా ఈ రూల్స్ మార్చాలి, వీళ్ళ జీవితాలతోటి మనం ఆడుకోకూడదు అనేటువంటి ఒక మానవీయ కోణం వాళ్ళలో ఎక్కడా కూడా కనిపించలేదా? ఇంత దారుణమా? నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, మానవ హక్కుల సంఘం ఏం చేస్తోంది? ఎందుకు వాళ్ళ మీద ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయకూడదు? ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఎందుకు వేయకూడదు? నిజంగా చెప్తున్నానండి, నాకే అవకాశం ఉండి, నాకే శక్తి ఉంటే, ఆర్థికంగా కానీ, చట్టపరంగా కానీ, క్వాలిఫికేషన్ పరంగా కానీ నాకు అవకాశం ఉండుంటే ఖచ్చితంగా ఇమ్మీడియట్గా ఏదో ఒక హైకోర్టులోనో లేదా సుప్రీంకోర్టులోనో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసేవాడిని. దానిలో రైల్వే మంత్రిత్వ శాఖని, కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్రపతిని, ఈ కంట్రోలర్స్ని, ఈ ఎంప్లాయీస్కి డ్యూటీలు వేసేటువంటి కంట్రోలర్స్ని ప్రతి ఒక్కరిని పార్టీగా చేసేవాడిని. దాంట్లో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళని మెయిన్ పార్టీగా చేసేవాడిని. మానవ హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా జరుగుతున్నటువంటి డిపార్ట్మెంట్, సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఏదైనా ఉందంటే అది రైల్వే శాఖ.